హాయ్ వెల్కమ్ టు ఆహా వైజాగ్ రుచులు మై యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి, నా పేరు వల్లి. ఈరోజు మా వారు చేసిన కమ్మనైన ఆహా అనిపించే చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు చేపల పులుసుకు కావాల్సినవి మీకు అన్నీ చెప్తున్నానండి. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటా చిన్నవి ఒక 5 తీసుకున్నాను. ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి ఇంకొన్ని పచ్చిమిర్చి ఏమో పేస్ట్లోకి ఉంచుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత చేపలు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చేపల పులుసులోకి కావాల్సినవి మామిడికాయ ముక్కలు. చూడండి, ఈ చేపలు 2.5 కేజీలండి. బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ చేప పేరు వచ్చేసి జడ్డువా అండి. ఇగోండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ చేసేసానండి. అలానే టమాటా పేస్ట్ కూడా చేసేసాను. కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా, పచ్చిమిర్చి కూడా కలిపి చేసేసానండి పేస్టు. అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నీటిలో నానబెట్టానండి, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులో కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కాస్తంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను, కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా పేస్ట్ లాగా చేసుకొని కొంచెం ఫిష్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టిన దాంట్లో కూడా మనం ఏవైతే ఫ్రై చేయాలనుకుంటున్నామో ఆ పీసులన్నీ ఇందులో వేసి బాగా ముక్కలకి పట్టించాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఏదైతే ఫ్రై చేయడానికి కొన్ని పీసులు ఉంచుకున్నామో అవి తీసి ఇందులో వేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ అయ్యేటట్టు కలుపుకొని ఈ ఫిష్ ముక్కలకి బాగా ఈ పేస్ట్ పట్టించి ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుందాం, డీప్ ఫ్రిడ్జ్లో. బాగా పట్టించుకుందామండి. కొన్ని చేద్దాం ఫ్రై. అవి ఫ్రై కూడా కర్రీలోకి వేసుకుందామండి. చాలా ఫ్రై పీసులు కర్రీలో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై పీసులే అన్నీ వేయమండి, కొన్ని మామూలుగా కూడా ఫ్రై చేయని పీసులు కూడా వేస్తాం. ఫ్రై అయితే మా వారు మాత్రం చాలా చక్కగా, ఎంత చక్కగా చేస్తారంటే ఆ ఫ్రైకి ఫిదా అయిపోవాలండి ఎవరైనా సరే. చేపల పులుసు కూడా అలానే చేస్తారు. ఫస్ట్ వీడియో నేనే ఏవైనా పెడదాం అనుకున్నాను, బట్ మా వారు చేసిన చేపల పులుసు మాత్రం హైలైట్గా ఉంటుంది. అందుకే ఆయన చేసిన చేపల పులుసు అంటే మామిడికాయతో చాలా చక్కగా తినేయడానికి కమ్మగా ఆహా అనిపించేటట్టు ఉంటుంది. అందుకే ఫస్ట్ వీడియో మా వారు చేసిన చేపల పులుసుతో వచ్చామండి. ఇవన్నీ బాగా పేస్ట్ పెట్టేశారు మా వారు. దీన్ని ఇంకా తీసుకెళ్ళి అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంట్లో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందామండి. ఇది పెట్టేసిన తర్వాత ఇదిగోండి, చూడండి చక్కగా ఎలా అయిపోయిందో. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఎడుగుతుంది అనేటప్పటికి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని వచ్చేద్దాం.
చూడండి ఆయిల్ గట్ట అంతా సపరేట్ ఎలా అయిపోయిందో చక్కగాను. ఈ పీసులు తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. మా వారు ఫ్రై చేస్తారండి. ఇంకా ఆ రోజు మాకు ఇంకా ఫ్రై ఉంటుందో ఉండదో అన్నట్టు అయిపోతుంది అప్పుడే. అందుకే అన్ని ఫ్రై కూడా ఎక్కువ తినేయకూడదు ఒకేసారి అనేసి కొన్ని పులుసులో కూడా వేసేస్తాం. ఇలా ఫ్రై చేసినవన్నీ మనం 4 వేసుకుంటూ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుందామండి. ఇవి ఇలానే బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి మీకు చూపిస్తానే. ఈ ఫ్రై కర్రీలోకి అనేసి ఇందులో అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేయలేదు. సపరేట్గా ఫ్రై తినే దాంట్లో మాత్రం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అది వేపుకుంటామండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీలో ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై మొత్తం అయిన తర్వాత మీకు చేపల పులుసు ఎలా తయారు చేస్తారో అది కూడా మీకు త్వరగా అయిపోతుందండి. ఫ్రై అయిపోతుంది. నేనైతే మాత్రం మా వారి దగ్గర మా అత్తయ్య గారి దగ్గరేనండి బాగా వంట నేర్చుకున్నాను. చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ మా వారు చాలా చాలా బాగా చేస్తారు. నాకు మా వారు బాగా నేర్పించిన తర్వాత మాత్రం నేనే చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ మాత్రం మా వారే చేస్తారు. మా అత్తయ్య కూడా చాలా చాలా టిప్స్ కానీ మంచి టిప్స్ కానీ ఇంకా వంటలు కానీ బాగా చేస్తారండి. రాబోయే వీడియోలో కూడా మా అత్తగారు నేను కలిపి కూడా చేస్తాం. కొత్తవి వంటలన్నీ చేస్తాం. కొత్తగా చేస్తున్నాను ఏమైనా తప్పుగా చెప్పిన వీడియోస్ తీసినా కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఇవ్వండి ఫ్రై కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ ఫ్రై మాత్రం మా అమ్మాయి నేను మాత్రం ఇద్దరం అసలు వదిలిపెట్టామండి. అంత చక్కగా తింటాం, అంత బాగుంటుంది. మేము మాత్రం సండే వస్తే మాత్రం ఇంట్లో దమ్ బిర్యానీ అనండి. మా అబ్బాయికి బిర్యానీ లేనిదే అవ్వదు. వాడు మాత్రం ఫ్రైయే తింటాడు. మా అమ్మాయి పర్వాలేదు, అన్నీ బాగానే చక్కగా తింటుంది. మా వారు అంత చక్కగా చేసి పెడుతుంటే ఇలా పెడుతుంటే ఎవరు తిన్నారు చెప్పండి. ఫ్రై అయితే అయిపోయిందండి. కర్రీలోకి ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మిగిలిన ముక్కలకి మమ్మలో తినడానికి ఇదిగోండి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. బాగా కలిపేస్తున్నారు మా వారు ముక్కలకి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చేపల పులుసు స్టార్ట్ చేసేద్దామండి. చేపల పులుసుకి ముక్కలు కూడా కొన్ని ముక్కలు ఉంచాం కదా, ఆ ముక్కలు కూడా అన్నీ ఫ్రై చేసేలేదు. ఆ ముక్కలు కూడా మీకు చూపిస్తాను. ఇది కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసిన క్రిస్పీగా వచ్చిన పిల్లలకి పెడితే మాత్రం ఫిష్ కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు. మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇగోండి ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై మొత్తం చూపిస్తున్నాను మీకు. ఇందులో కార్న్ఫ్లోర్ 2 పీసులు ఏవైతే ఉన్నాయో అవి కర్రీలోకి వేసేస్తామండి. మిగతా పీసులు పక్కకు తీసేసి ఇప్పుడు ఏదైతే ఆయిల్ వేడి చేసుకున్నామో ఫ్రై చేసామో ఆ ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుంటామండి కర్రీకి. ఇందులో కొంచెం మెంతులు వేసుకుందాం 1/2 స్పూను. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అవుతుంటూనే ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్లోకి రాగానే ఇందులో కొంచెం మామిడి ముక్కలు వేసుకొని కూడా అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ మామిడి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఒక 3 మినిట్స్
అలా బాగా అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటా, ఒక చిన్న టమాటా వేసుకుందాం. ఆల్రెడీ టమాటా కూడా అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి. పేస్ట్ వేసుకుందాం. ఇది బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందామండి. బాగా మగ్గాలి. టమాటా కూడా వేసుకున్న తర్వాత అది కూడా బాగా మగ్గిన తర్వాత ఏంటి, అప్పుడు కొంచెం మనం ఇప్పుడు ఇందులోని పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందామండి, కొత్తిమీర. ఇది వేసి కలుపుకున్న తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా క్యూరీ కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా మగ్గించి అంత పేస్ట్ అంతా దగ్గరికి అయిన తర్వాత దగ్గరకు అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుందాం. ఇగండి సాల్ట్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత సాల్ట్ వేసుకున్నామండి. పసుపు, ఇంకా మామిడి ముక్కలు అలానే ఉన్నాయండి. బాగా దగ్గరగా మగ్గాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకుందాం ఇందులోనే. టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపి అప్పుడు మనం మూత పెట్టుకుందామండి. కారం గట్ట అన్నీ వేసి కొంతసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఆయిలీగా దగ్గరగా వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత మూత తీసి కొంచెం చింతపండు పులుపు వేసి ఇంకొంచెం మగ్గనిద్దాం దగ్గర చేసి. అప్పుడు అందులో 1.5 వాటర్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని మధ్యలోకి చేసుకొని క్యూరీ అంతా సైడ్కి పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్ మధ్యలో వేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుదాం. కారం వేసి కలిపేద్దాం మళ్ళీ ఒకసారి. ధనియాల పొడి కూడానండి ఒక స్పూన్ వేస్తున్నా. చేపలు మసాలా కూడా, ఫిష్ మసాలా కూడా వేసుకుందామండి. ఇదంతా బాగా ఆయిలీగా దగ్గరగా వచ్చేటప్పుడు చూసుకొని కొంతసేపు మనం మగ్గించే వరకు మూత పెట్టుకుందాం. అడుగు పట్టేయకుండాను బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం ఆ చేపల పులుసు అయిపోయడానికి మొత్తం మామిడి ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే అన్ని పేస్ట్లు వేసాం అవన్నీ బాగా పచ్చివాసన పోయినంత వరకు, అదంతా బాగా మగ్గేంత వరకు మనం ఇలా ఫ్రై దగ్గరగా చేసుకోవాలి ముద్దంతాను. కొంచెం చేపల పులుసు వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో మామిడికాయ వేసుకున్నామండి. ఈ చింతపండు పులుపు వల్ల కూడా మనకి చాలా మంచి చేపల పులుసుకి మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. చూడండి మా వారు మొత్తం కలిపి దీన్ని చక్కగా పేస్ట్లా చేసేసారు. ఇప్పుడు ఇందులో ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించి మూత పెట్టి నెక్స్ట్
వాటర్ వేసుకుంటారు. 1.5 బాటిల్ వాటర్ వేసుకొని పెట్టారండి. ఇలా దగ్గర అయిపోయింది. చక్కగా మా వారు మాత్రం చేపల పులుసులో ఈయన ఎక్కువ ఆయిల్ వాడరండి మా వారు. కానీ చేపల పులుసులో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదండి టేస్ట్ అని నాకు అందరికీ తెలిసిందే. చూడరా నేను చేశాను కదా, వస్తుంది ఆయిల్ వస్తుంది, ఎందుకు రాదు, దానికి అదే వస్తుంది, అంత చేసాంగా అనేసి అంటున్నారు. ఆల్రెడీ ఫిష్ బాగా ఫ్రై అయిన ఆయిల్ కూడా ఉంది కదండి. కర్రీ మొత్తం అయ్యేసరికి ఆయిల్ చక్కగా వచ్చేస్తుంది. కరివేపాకు కూడా వేసుకున్నారు. 1.5 లీటర్ వాటర్ వేసిన తర్వాత దీన్ని కూడా ఒక్కసారి కలిపండి. మనం మూత పెట్టుకుందాం. బబుల్స్ వచ్చినంత వరకు, బాయిల్ అయినంత వరకు. పులుసు బాగా అవుతుందండి. అయిపోయింది. ఇగోండి ఫిష్ కర్రీకి పులుసుకి ఉంచిన ముక్కలు వేసేస్తున్నాం. అందులో పులుసులో వేసేస్తున్నాం. ఇంకొక 10 మినిట్స్ అయిన తర్వాత ఈ పులుసులో ఈ ముక్కలన్నీ వేసేసాం కదండి. ఇంకొక 10 మినిట్స్లో మనం మూత పెట్టేద్దామండి వేసేసుకొని. ఇంకో 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఇంకో 10 మినిట్స్లో దించేస్తున్నాం అనేటప్పుడు మాత్రం మనం ఫ్రై చేసుకునే పీసులు అయితే ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేద్దాం. అయిపోతుందండి. గొండి ఫ్రై పీసెస్ కూడా వేసేసారు. ఫ్రై పీసెస్ వేసేసారా అంటే ఇంకొక 5 మినిట్స్ అయిపోయిందండి. లాస్ట్లో చూడండి, చక్కగా మనకైతే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం వేసుకొని మనం స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా అయిపోయినట్టేనండి. కొత్తిమీర లాస్ట్లో వేస్తాం కదా. చేపల పులుసు మేమైతే లంచ్కి మాకు కర్రీ అయితే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మా ఫస్ట్ వీడియో చేపల పులుసుతో అయితే మేము పెట్టానండి. మా వారు చేసిన చేపల పులుసు ఆహా అనిపించే చేపల పులుసు నిజంగా చెప్పాలంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకి రావాలని నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా వారైతే ఇంకా ప్లేట్లో వేస్తున్నారండి. ఎలా టేస్ట్ ఉందో అని చూసి చెప్పుకున్నాను. మా వారు చేసిందే కదా, బాగానే ఉంటుంది. ఆయనది అయిన తర్వాత మీకు అయిపోయిన తర్వాత మేము ఒక పట్టు పట్టేస్తామండి. అసలే మా వారు చేసిన చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ చేపల పులుసు ఆహా అనిపిస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.